హలో ఫ్రెండ్స్, మీలో చాలామందికి బ్యాంక్లో వర్క్ చేయాలని ఒక డ్రీమ్ అయితే ఉంటుంది. అది క్లర్క్ అయినా అవ్వచ్చు, లేకపోతే ప్రొబేషనరీ ఆఫీసర్ జాబ్ అయినా అవ్వచ్చు. మరి అటువంటి డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసమని రీసెంట్గా ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 1556 పోస్టులతోటి అద్భుతమైన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఎనీ డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఈ 1557 పోస్టులో కనుక మీరు అప్లై చేసుకుని జాబ్ సాధించినట్లయితే మీ సొంత ఊరిలో ఉద్యోగం చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంత భారీ బ్యాంక్ క్లర్క్ ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేకుండా ఎంపిక విధానం అయితే ఉంటుంది. మరి అవేంటో వివరాలు ఏంటో వెంటనే మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాము. వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మంచి గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ నేను మీకు అయితే భావిస్తున్నాను. అది కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి నాకైతే తప్పకుండా సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరు నా ఛానల్ని విజిట్ చేస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఇక నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక ఈ నోటిఫికేషన్ కోసం ప్రత్యేకంగా దాదాపు సంవత్సర కాలం నుంచి మన సబ్స్క్రైబర్స్ అండ్ అలాగే దేశవ్యాప్తంగా చాలామంది కాచు కూర్చుంటున్నారండి. ఈ నోటిఫికేషన్ అంత వాల్యుబుల్. ఐబీపీఎస్ నుంచి ప్రతి సంవత్సరం రిలీజ్ అయ్యేటువంటి సిఆర్పి క్లర్క్స్ అంటారు. ఈ సిఆర్పి క్లర్క్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషను 1557 పోస్టులతోటి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం అండి. బ్యాంకులో మంచి శాలరీతో వస్తుంది అండ్ అలాగే మన సొంత ఊరిలోనే ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో అసలు పార్టిసిపేట్ చేస్తున్న బ్యాంక్స్ అంటే మీరు ఏ బ్యాంకులకి అప్లై చేసుకోవచ్చు అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ విధంగా నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించి పెద్ద నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్స్ అవన్నీ కూడా 2/9/2020 నుంచి మొదలయ్యి 29/9/2020తో అయితే క్లోజ్ అయిపోతుందండి. పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియాలు, ఏజ్ లిమిట్లు అవన్నీ కూడా చెక్ చేసుకుందాము. ఎక్కడ ఒక ఇంచు కూడా మీరు మిస్ అవ్వకుండా ప్రతి పాయింట్ కూడా చాలా జాగ్రత్తగా విన్నట్టయితే మీకు మీ భవిష్యత్తుకి చాలా అద్భుతంగా యూస్ఫుల్ అవుతుందండి ఈ వీడియో. ఈ నోటిఫికేషన్కి ఏజ్ లిమిట్ 1/9/2020 మినిమం 20 సంవత్సరాలు ఉండాలి, మాక్సిమం 28 సంవత్సరాలు దాటి ఉండకూడదని అయితే మెన్షన్ చేశారు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ డేట్స్ని దృష్టిలో పెట్టుకుని అప్లై చేసుకోండి. ఇక ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి పీడబ్ల్యూడీ అన్ని కేటగిరీస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. వాళ్ళకి 10 years అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఇంకా తర్వాత వాళ్ళ సర్వీస్ బట్టి విడో, డైవర్స్డ్ ఉమెన్ లీగలీ సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ వీళ్ళందరికీ కూడా 9 సంవత్సరాలు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏజ్ లిమిట్లు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ చాలా బాగా ఇచ్చారండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. బీటెక్ పాస్ అయినా పర్లేదు, నార్మల్ డిగ్రీ పాస్ అయినా పర్లేదు, ఎనీ డిగ్రీ పాస్ అయినా పర్లేదండి. ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. చాలామందికి ఒక డౌట్ వస్తుంటుంది, అన్న నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, మరి నేను అప్లై చేసుకోవచ్చా ఈ నోటిఫికేషన్కి అంటే దాని గురించి కూడా కింద వివరంగా చెప్తానండి. ఇందులో నోట్ మీరు చూడండి, నోట్ పాయింట్ ఆల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మెన్షన్. ఇదంతా మీరు చదవకండి, నేను సింపుల్గా చెప్తాను. ఏంటంటే 23/9/2020 ఈ తేదీలోపు ఫైనల్ ఇయర్ చదువుతున్న క్యాండిడేట్స్కి రిజల్ట్స్ కనుక ఈ 23/9/2020 లోపు కనుక రిజల్ట్స్ డిక్లేర్ అయిపోతే ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అయితే వాళ్ళు నోట్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఫైనల్ ఇయర్ చదువుతూ ఈ డేట్ లోపల మీకు రిజల్ట్స్ కనుక డిక్లేర్ అయిపోతాయని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అయితే మీరైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇక ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ నోటిఫికేషన్ అంటే ఈ క్లర్క్ జాబ్స్కి ఎటువంటి ఇంటర్వ్యూ లేదండి. కేవలం రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ మీరు క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ రిజల్ట్లో మీరు ఏ బ్యాంకుకి సెలెక్ట్ అయిపోయారు అన్నది కూడా క్లియర్గా రిజల్ట్లోనే ఇచ్చేస్తాడు. కాబట్టి చాలా మంచి అవకాశం అండి. స్పాట్లో అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్ రాగానే యూ హ్యావ్ బీన్ ప్రొవిజనలీ షార్ట్ లిస్టెడ్ టు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, డిపెండ్స్ ఆన్ వేకెన్సీస్ బట్టి మీకైతే అలాట్మెంట్ అయితే ఇచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ప్రిలిమినరీ మెయిన్స్ కింద ఉంటుంది. ప్రిలిమినరీలో ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ,
రీజనింగ్ ఎబిలిటీ అని 3 రకాలుగా ఉంటుంది. ఈ 3 రకాల పోస్టులకి, ఈ 3 రకాలైనటువంటి సెక్షన్స్కి కూడా ఈచ్ సెక్షన్ 30, 35 మార్క్స్ చొప్పున మొత్తం 100 మార్క్స్కి పేపర్ అయితే ఉంటుంది. గంట సేపు మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 100 మార్క్స్కి అయితే ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్లో 4 రకాల సెక్షన్స్ ఉంటాయి. జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని టోటల్గా మొత్తం మీకు 190 ప్రశ్నలు అనేవి వస్తాయి. 200 మార్క్స్కి అయితే మీకు మెయిన్స్ పేపర్ ఉంటుంది. 160 మినిట్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత మెయిన్స్ రిజల్ట్ ఆధారంగా మీకు డైరెక్ట్గా ఏదైతే షార్ట్ లిస్ట్ అవుతారో మెయిన్స్ ఎగ్జామినేషన్లో మెరిట్ లిస్ట్లో మీకు ఖచ్చితంగా ఏదైతే షార్ట్ లిస్ట్ అవుతారో వెంటనే మీకు రిజల్ట్లు అయితే మీకు డిక్లేర్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత నార్మల్గా మీరు ఏ రాష్ట్రానికి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు అప్లై చేసుకుంటుంటే ఏం ప్రాబ్లం లేదు, తెలుగు అనేది మనకి లోకల్ లాంగ్వేజ్ కింద ఉంటుంది. అలాగే ఇతర రాష్ట్రాలకి అప్లై చేసుకుంటున్నప్పుడు మాత్రం ఏదైనా మహారాష్ట్ర, ముంబై అటువైపు వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు అనుకోండి, అక్కడ మాత్రం హిందీ అనేది లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీగా వచ్చి ఉండాలి. అండ్ అలాగే 10th క్లాస్లో మీకు హిందీ అనేది సబ్జెక్ట్ కింద అయి ఉండాలని అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు వివరాలు చూసుకుంటే కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి 175 రూపాయలు, అలాగే మిగిలిన క్యాండిడేట్స్ అందరికీ కూడా 850 రూపాయలు ఫీజు అనేది మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ 23/9/2020 లోపు అయితే మీరు ఫీజు పే చేయండి. ఇక పోస్టులు ఏ రాష్ట్రానికి ఎన్ని ఉన్నాయని చూసుకున్నట్లయితే ఓవరాల్గా మొత్తం అన్ని రాష్ట్రాలు కలుపుకుని 1557 ఉన్నాయండి. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసినట్లయితే టోటల్గా 20 పోస్టులు అనేవి ఉన్నాయి. జనరల్గా లాస్ట్ ఇయర్ వరకు రిలీజ్ అయిన నోటిఫికేషన్స్లో చాలా ఎక్కువ పోస్టులు అనేవి ఉండేవండి. మరి ఎందుకు దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం నుంచి చాలా తక్కువ పోస్టులు అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. తెలంగాణకి 20 అని, అలాగే మన ఆంధ్రప్రదేశ్కి ఇంకా తక్కువ ఉన్నాయండి. తెలంగాణ రాష్ట్రానికి కనీసం 20 ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి 10 పోస్టులు అయితే ఇచ్చారండి. పోస్టులు తక్కువగా ఉన్నా సరే మీరు నిరాశ చెందకండి, అప్లై అయితే చేయండి. ఎందుకంటే బ్యాంక్ అనేది చాలా మందికి లక్ష్యం ఉంటుందండి. బ్యాంక్లో జాబ్ చేయాలని, బ్యాంక్లో క్లర్క్ కానీ, పీఓ కానీ ఉద్యోగం సాధించాలని చాలా మందికి లక్ష్యం అయితే ఉంటుంది. ఖచ్చితంగా లక్ష్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మాత్రమే కాదు, ఇంకా మీరు ఇతర రాష్ట్రం దేనికైనా సరే అప్లై చేసుకోవచ్చు. కానీ అక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. వేకెన్సీస్ ఎక్కడ ఎక్కువ ఉంటాయో ఆ రాష్ట్రానికి అప్లై చేసుకుంటూ మీకు ఆ లోకల్ లాంగ్వేజ్ వచ్చా రాలేదా అన్న అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని మీరైతే అప్లై చేసుకోండి. సహజంగా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు అయితే కర్ణాటక కూడా అప్లై చేసుకుంటూ ఉంటారు. ఈ కర్ణాటక స్టేట్కి కూడా ఒకసారి వేకెన్సీస్ అయితే చెప్తాను మీకు. కర్ణాటక మొత్తం 29 రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 29 వేకెన్సీస్కి కూడా మీరు కర్ణాటక స్టేట్కి కూడా పెట్టుకోవచ్చు. చాలామంది మన తెలుగు వాళ్ళు అక్కడ ఎంతమంది పని చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి ఎగ్జామినేషన్స్ కూడా రాస్తున్నారు. సో నా నుంచి అయితే ఎక్కువ పోస్టులు మన ఏపీ, తెలంగాణలో లేవు కాబట్టి కర్ణాటక కూడా పెట్టుకునే ఛాన్స్ అయితే మనకు ఉంది. కాబట్టి ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. నా సజెషన్ అయితే ఇది. ప్రిలిమినరీ మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ సంగతి చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటుంది. అంటే మీరు మన ఏపీ, తెలంగాణకు అప్లై చేసుకుంటే ఏపీ, తెలంగాణలోనే ఇస్తారు. లేదు కర్ణాటక కానీ లేదా మహారాష్ట్ర కానీ మీరు అటువైపు అప్లై చేసుకుంటే కనుక ఆ కన్సర్న్ లొకేషన్లోనే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కూడా ఉంటాయి. కాబట్టి ఇది కూడా కొంచెం దృష్టిలో అయితే పెట్టుకోండి. అప్లికేషన్ అనేది పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఆన్లైన్లోనే అప్లై చేయండి. ఆఫ్లైన్లో ఎక్కడా లేదండి ఈ అప్లికేషన్ అనేది. ఆన్లైన్లో అప్లై చేయడం, ఆన్లైన్లో ఫీజు పేమెంట్లు చేయడం, ఆన్లైన్లో రిసిప్ట్లు తీసుకోవడం ఇవన్నీ మీరు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే 5/12/2020, 12/12/2020, 13/12/2020 ఈ తేదీల్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ 24/1/2021 సంవత్సరంలో మీకైతే మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసి 1/4/2021. సహజంగా ఏదైనా బ్యాంక్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి దాని రిజల్ట్ డిక్లేర్ చేయాలి అంటే ఖచ్చితంగా April 1st రిలీజ్ చేస్తారండి. అది బ్యాంక్ వాళ్ళు ఎందుకో ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తున్నారు. గత ఒక 5-6 సంవత్సరాలుగా మనం చూసుకుంటే ఖచ్చితంగా April 1st వాళ్ళు అయితే రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా అలాగే ఇచ్చారు వాళ్ళు. 24/1/2021 అప్పుడు రిలీజ్ చేస్తామని అయితే వాళ్ళు రిజల్ట్ని చెప్పడం జరిగింది. ఈ విధంగా వివిధ రకాల బ్యాంకుల నుంచి రిలీజ్ అయినటువంటి క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ పర్సనల్ సెలక్షన్ IBPS రిలీజ్ చేసినటువంటి CRP క్లర్క్ 10కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.